బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వచ్చినా కానీ అక్కడ ఆమెపై ఆగ్రహం మాత్రం చల్లారడం లేదు. తాజాగా బంగ్లాదేశ్లో మరోసారి రెచ్చిపోయారు నిరసనకారులు. హసీనా తండ్రి కట్టించిన ఇల్లుని జేసీబీలతో కూల్చేశారు నిరసనకారులు. అయితే హసీనా ఆన్లైన్లోని దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పడమే ఇందుకు కారణం. అయితే ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న హసీనా సమయం వచ్చినప్పుడు ప్రతీకారం తప్పదని ప్రత్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బంగ్లాదేశ్లో నిరసనకారులు మరోసారి రెచ్చిపోయారు. మాజీ ప్రధాని షేక్ హసీనా ఇంటికి నిప్పు పెట్టారు. హసీనా తండ్రి కట్టించిన ఈ ఇల్లుని జేసీబీలతో కూల్చేశారు నిరసనకారులు. రాత్రి 9 గంటలకు ఆన్లైన్లోకి వస్తానని హసీనా ప్రకటన చేశారు. లైవ్లో ప్రసంగిస్తానని ప్రకటించడంతో రెచ్చిపోయారు జనం. రాత్రి 9 గంటల కన్నా ముందే హసీనా ఇంటికి వందల సంఖ్యలో చేరుకున్న నిరసనకారులు జేసీబీలను తెప్పించి కూల్చేశారు. షేక్ హసీనా తండ్రి ముజ్బుర్ రెహమాన్ బంగ్లాదేశ్ను పాకిస్తాన్ నుంచి విముక్తి చేయడంలో, స్వాతంత్ర్యం తీసుకురావడంలో విశేషంగా కృషి చేశారు. అయితే 1971లో బంగ్లా స్వతంత్ర దేశంగా ఏర్పడ్డాక ఆ తర్వాత ఏడాది ఢాకాలోని నివాసంలో ఆయన్ను హత్య చేశారు. దీంతో ఆ ఇంటిని మ్యూజియంగా మార్చారు షేక్ హసీనా. ఇప్పుడు అదే ఇంటికి ఆందోళనకారులు నిప్పంటించారు. భారత్లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనాను బంగ్లాదేశ్ రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది బంగ్లా. తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు అధికారులు. గత ఏడాది ఆగస్టులో బంగ్లాలో అల్లర్ల నేపథ్యంలో ప్రధాని పదవికి హసీనా రాజీనామా చేశారు. తాజాగా ప్రసంగించిన హసీనా తన ఇంటిని కూల్చేవచ్చు కానీ చరిత్రను మార్చలేరన్నారు. ప్రజలకు తాను మంచే చేయలేదా అని ప్రశ్నించారు. ఒక్కసారి తన పాలనలో జరిగిన మంచిని గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. చరిత్రహీనులను వదలబోమంటూ వార్నింగ్ ఇచ్చారు. చరిత్ర ఏదీ మరచిపోదని, తప్పక ప్రతీకారం తీర్చుకుంటుందని స్పష్టం చేశారు. చరిత్రను చెరిపేయడం ఎవరి వల్ల కాదన్నారు.